బ్రేకింగ్ న్యూస్ ఐకానిక్ స్టార్ గా దూసుకెళ్తున్న అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. తన అభిమాన సంఘానికి అల్లు అర్జున్ ఆర్మీగా పేరు పెట్టుకున్నారని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆర్మీ అనేది గౌరవప్రదమైన దేశ భద్రతకు సంబంధించిన అంశమంటూ ఆ సంస్థ ప్రతినిధి వైరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అలాంటి ఆర్మీని ఫ్యాన్స్ అసోసియేషన్ కు పెట్టుకున్న అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జవహర్ నగర్ పోలీసులను కోరారు. గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నుండి ఈరోజు మన జవహర్ నగర్ పిఎస్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పిఎస్లో మన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ గారి పైన మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఏమని జరిగింది సార్ వారికి కంప్లైంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఒక సంస్థ ఆయన ఒక ఫ్యాన్స్ దానికి సంబంధించి అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నారు. మరి ఆర్మీ అని పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమండి? ఆర్మీ అనేది గొప్ప గౌరవప్రదమైన పోస్టు. మన దేశాన్ని సంరక్షించేది ఆర్మీ, మన దేశ గౌరవాన్ని నిలబెట్టేది ఆర్మీ, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసేది ఆర్మీ. మరి ఈ అల్లు అర్జున్ ఆర్మీ ఏంటంటే మీరు దయచేసి మీరు ఆర్మీ బదులు మీరు డైహార్డ్ ఫ్యాన్స్ పెట్టుకోండి, అది పెట్టుకోండి. మీరేమన్నా వాళ్ళు మీటింగ్లో మీరే అన్నారు నాకు ఆర్మీ ఉంది ఆర్మీ ఉందని. ఆర్మీ అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్. సో దయచేసి ఆ ఆర్మీ అనే ఒక ట్యాగ్ని మీరు తొలగించాల్సిందిగా మేము గ్రీన్ పీస్ ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కు పెట్టుకున్న ఆర్మీ అనే పేరుకి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అటు జవహర్ నగర్ పోలీసులను కోరారు కొంతమంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే ఈ ఆర్మీ అనే పేరు పెట్టుకుని చాలా కాలం అవుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇదే పేరును కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు తెరపైకి రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు స్పందించి పోలీసులకి ఫిర్యాదు చేయడం వెనుక దీన్ని ఎలా చూడొచ్చంటారు? పుష్ప 2 విడుదల కావడానికి రెడీగా ఉంది. మరి అల్లు అర్జున్ పై ఫిర్యాదు చేసిన వాళ్ళైతే గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతినిధులుగా వాళ్ళు చెప్తున్నారు. ఆర్మీ అని అవమానించారు. అంటే దేశ భద్రతకు సంబంధించి సైనికులు ఎప్పుడు కాపలా కాస్తుంటారు, దేశాన్ని కాపాడుతుంటారు. కానీ తన అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ ఆర్మీ అనే పదాన్ని వాడడం తప్పు అంటూ వాళ్ళు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అయితే కంప్లైంట్ లో పేర్కొన్నారు. జవహర్ నగర్ పిఎస్ లో కూడా అల్లు అర్జున్ పై ఇదే విషయంలో కంప్లైంట్ ఇచ్చారు. ఆర్మీ అనేది దేశ రక్షణ కోసం, దేశాన్ని కాపాడడం కోసమే ఆర్మీ అనే పదాన్ని వాడాలి. తన అభిమానుల కోసం కావచ్చు, తన చుట్టూ ఉండే వాళ్ళ కోసం ఆర్మీ అనే పదాన్ని వాడకూడదు. ఆర్మీ అంటేనే భారతదేశాన్ని కాపాడే వ్యక్తులు. ఎందుకంటే స్వాతంత్రం కోసం కావచ్చు, మిగతా వ్యవహారాలు అన్నింటి కోసం కావచ్చు, ఆర్మీ అనే పదాన్ని వాడి దేశ సైనికుల్ని అల్లు అర్జున్ అవమానిస్తున్నాడు. ఇది పదే పదే కూడా రిపీట్ అవుతుంది. మళ్ళీ రిపీట్ కాకూడదనే తాము కంప్లైంట్ ఇచ్చామని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే జవహర్ నగర్ పోలీసులు ఆ కంప్లైంట్ అయితే స్వీకరించారు. లీగల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయనేది కూడా వాళ్ళు తదుపరి తెలుసుకున్న తర్వాతనే కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పదాన్ని వాడడం సంబంధించి కావచ్చు, మిగతా వివరాలకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన లీగల్ టీంను కూడా సంప్రదించి కేసు ఏ సెక్షన్ కింద నమోదు చేయాలనే విషయాన్ని కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఈ కేసుకు సంబంధించి కూడా అల్లు అర్జున్ కి ఒక నోటీస్ పంపించి వివరణ కూడా కోరే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, మరి అయితే ఈ ఆర్మీ అనే పదం వాడడానికి సంబంధించి మరి అల్లు అర్జున్ ఏమైనా స్పందించారా? నిన్న సాయంత్రమే వీళ్ళైతే కంప్లైంట్ ఇచ్చారు. మరి ఆ కంప్లైంట్ పైన ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా మీడియాలో వచ్చిన వార్తలు కూడా వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులు చూసే అవకాశం కనిపిస్తుంది. చూసిన తర్వాత డైరెక్ట్ గా మరి వాళ్ళకి సంబంధించిన అల్లు అర్జున్ సంబంధించిన లాయర్లు కావచ్చు, లీగల్ టీం ఉంటే కనుక వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు ఆర్మీ అనే పదానికి సంబంధించి, మరి ఆ కంప్లైంట్ లో ఏముందని కూడా కంప్లైంట్ కాపీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ ఎక్స్వేరిక కావచ్చు, తన లీగల్ సంబంధించిన తన ప్రతినిధుల ద్వారా కావచ్చు, ఒకవేళ అల్లు అర్జున్ అనే పదాన్ని తాను వాడాను ఇక ముందు వాడనని కూడా క్షమాపణలు చెప్తే కూడా ఆ కంప్లైంట్ కూడా మళ్ళీ వెనక్కి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. రైట్, ఇక ఇప్పటికే ఐకానిక్ స్టార్ గా దూసుకెళ్తున్నారు అల్లు అర్జున్. ఆయనకున్న క్రేజ్ ఎంతవరకు ఉందో మనందరికీ తెలిసిన విషయమే. పుష్ప 2తో ఇప్పటికే ఒక భారీ క్రేజ్ ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ పై పోలీసులకు ఇప్పుడు ఫిర్యాదు అందింది.
తన అభిమాన సంఘానికి అల్లు అర్జున్ ఆర్మీగా పేరు పెట్టుకున్నారని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అభ్యంతరం తెలిపింది. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆర్మీ అనేది ఒక గౌరవప్రదమైన దేశ భద్రతకు సంబంధించిన అంశం అంటూ కూడా సంస్థ ప్రతినిధి బైరి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. అలాంటి ఆర్మీని ఇటు ఫ్యాన్స్ అసోసియేషన్ కు పెట్టుకున్న అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జవహర్ నగర్ పోలీసులకు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అల్లు అర్జున్ నుంచి ఎటువంటి స్పందన లేదు. చూడాలి అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారు. ఆర్మీ అనే పేరుని తొలగించి మరే కొత్త పేరైనా అతని అభిమాన అసోసియేషన్ కి పెడతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.